2007లో నటుడు నికోలాస్ కేజ్ బెవర్లీ హిల్స్లో జరిగిన వేలంలో అరుదైన డైనోసార్ ఖడ్గశిరస్సును $2,76,000కి కొనుగోలు చేసి వార్తలలో నిలిచారు. ఆయన అదే వేలంలో నటుడు లియోనార్డో డికాప్రియోను మించిపోయి దీన్ని పొందినట్టు సమాచారం. ఈ ఫాసిల్ను టైరానోసారస్ బటార్కు చెందిందిగా గుర్తించారు. ఇది టైరానోసారస్ రెక్స్కు సన్నిహిత సంబంధమున్న జాతి. దీని వయస్సు సుమారు 70 మిలియన్ల సంవత్సరాలుగా భావిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా హోంసురక్షణ విభాగం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ ఖడ్గశిరస్సు మంగోలియా దేశం నుండి అక్రమంగా తరలించబడినదని కేజ్కు తెలియజేసింది. మంగోలియా దేశం తమ సాంస్కృతిక, శిలాజ సంపదను కాపాడటంలో కఠినమైన చట్టాలు కలిగి ఉంది. ఈ ఖడ్గశిరస్సు చట్టవిరుద్ధంగా తరలించబడినదని తెలుసుకున్న కేజ్ 2015లో దీన్ని మంగోలియన్ అధికారులకు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు. ఈ ఘటన శిలాజాల అక్రమ రవాణా మరియు వాటి స్మగ్లింగ్ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై దృష్టిని కేంద్రీకరించింది. ఎందుకంటే ఈ రకమైన పురావస్తువులు ప్రైవేట్ సేకరణలలోకి చొరబడి అధికారులకు అవి గుర్తించే లోపే చాలా దూరం వెళ్తాయి.